లోకల్ ఇష్యూస్ అండి. నేను ఇవాళ అడుగుతున్నా, ఇక్కడ పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించి జేఎన్ రోడ్ లో 100 కోట్ల రూపాయల ఆస్తి అది. కరెక్ట్ గా చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుగుండా ఉంది. 4 ఎకరాలు 4 ఎకరాల స్థలాన్ని ఎట్లాగా ఏ నిబంధన ప్రకారం ఒక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూమిని పెళ్లికి ఎలా ఇస్తారండి? ఇస్తారు. గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్, కొంతమంది ఆఫీసర్స్ తో కొల్లుడయ్యి ఆ 4 ఎకరాల భూమిని చవక రేట్లకి, నాకు తెలిసి 2-3 లక్షలకి ఆ రేట్లకి తీసుకోవాలి, లీజ్ తీసేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ప్రపోజల్ చేసి ఎండోమెంట్స్ కమిషనర్కి పంపిస్తే అక్కడ ఆ రోజు అడ్డుకున్న వ్యక్తిని నేను. జేఎన్ రోడ్ చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుకుండా ఉన్న 4 ఎకరాల స్థలము అది ఇవ్వనివ్వకుండా సీఎం ఆఫీస్లో కూర్చుని దాన్ని క్యాన్సిల్ చేయించి హోల్డ్ చేయించిన వ్యక్తిని నేను. ఇప్పుడు మళ్ళీ అలాంటి సంస్కృతే మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ నిబంధన ప్రకారం పెళ్లికి ఇస్తున్నారు. ఇప్పుడు దాని లీజుకి కూడా మొన్న నేను ఈవోతో మాట్లాడితే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లోనే ప్రపోజల్ వెళ్ళిందండి, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నాడు. బాబు నాయన, అది ఆప్ చేయించింది నేను, అలాంటి కార్యక్రమాలు పెట్టేదానికి లేదు. అది 100 కోట్ల రూపాయల ఆస్తి, నెలకి కనీసము ఒక 30-40 లక్షల పైమాట అద్దెలు వస్తే గాని ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనది అనే ఆ రోజు నేను ఆప్ చేయించాను. ఇప్పుడు కూడా లీజ్కి ఇస్తే ఇవ్వండి, నేను కాదనన్ను. కాకపోతే దానికి సంబంధించి ఆ స్థలము నాకు తెలిసి 200 కోట్ల రూపాయల ఆస్తి, దానికి సంబంధించి కనీస పక్షాన ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ రెంట్లకు వస్తే ఆ భూములు ఇచ్చినా ఒక అర్థం. అంతేగాని దీన్ని అన్యాక్రాంతం అయితే చూస్తూ ఊరుకుంటామని మాత్రం మీరు అనుకోకండి. ఇది కాకుండా మొన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తా ఉన్నాడు, ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయల భూమి స్కామ్ అన్నాడు కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయిందండి? అంటే నేను స్టార్ట్ చేస్తున్నానా? నేను కొట్టేసి ఈ 5 కోట్ల రూపాయల భూమిలో కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయింది? ఈవీఎం ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారా లేదా? మీకు ముడుపులు అందాయా? మీరు ఒప్పుకున్నారా? ఇది ఇందులో అవకతవకలకు గనక జరిగితే పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం ఊరంతా జల్లించేసావు కదా. 5 కోట్ల రూపాయల స్కామ్ మాజీ ఎంపీ చేసాడు. మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? ఆప్ చేయండి. ఎవరు చేస్తున్నారు నాకు తెలీదు, ఆ లీజ్ హోల్డరే అని అనుకుంటున్నాను. లేకపోతే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఎవరైనా తీసుకుని చేస్తున్నారు నాకు తెలియదు. అది కూడా గౌతమి సూపర్ బజార్, దాన్ని కూడా మీడియా ముందు పెడతా ఉన్నా, ప్రజల ముందు పెడతా ఉన్నా. 5 కోట్ల రూపాయల స్కామ్ కనుక నేను చేస్తే మరి ఏంటి, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ కన్స్ట్రక్షన్ ఆపాలి కదా. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, మన చేతిలో బురద ఉంది కదా అని చెప్పి బురద జల్లేశారు, మరి అక్కడ జరుగుతుంది కదా, ఫస్ట్ మీరు కడుక్కోండి. ఇది కాకుండా గోరక్షన్పేట, మొన్న గోరక్షన్పేటలో ఎంత వైఫల్యం అండి. డైరెక్ట్గా బ్లాక్ కలర్ తూర, పెద్ద తూర తీసుకుని వచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టేశారు. పాపం ఒక వ్యక్తి, కాలేజ్ చదువుకునే వ్యక్తి బైక్లో వెళ్తూ నైట్ టైం కనబడలా, ఎగిరిపడి చనిపోయాడు. ఏది ప్రాణం విలువకి మీకున్న చిత్తశుద్ధి ఏది అని అడుగుతున్నా. ఏం చేశారు? ఇప్పుడు దానికి సంబంధించి ఎక్కడైనా కేసు కట్టారా? ఎవరిని బాధ్యులు చేశారు? మున్సిపల్ అధికారులను బాధ్యులు చేశారా లేదా? కాంట్రాక్టర్ని బాధ్యుడు చేశారా లేదా? కేసు కట్టారా లేదా? ఎందుకు కట్టలేదని అడుగుతున్నా. ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా? అది మీ తాలూకా వ్యక్తులకో ఎవరికైనా జరిగితే దానికి బాధ ఏ రకంగా ఉంటుంది అది అర్థం కావట్లేదా? రోడ్డుకి నడి రోడ్డులో పెద్ద తోర తీసుకొచ్చి రోడ్డుని బ్లాక్ చేశారు. బ్యారికేటింగ్ పెట్టాలి కదా, రోడ్ డైవర్షన్ మార్గాలు పెట్టాలి కదా, గ్లో సైన్ బోర్డులు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా.
ఎంత ఎంత వైఫల్యమో ఇక్కడ కనబడుతుంది అనేది ఒకసారి ప్రజలను అర్థం చేసుకోమన్నారు. ఇది కాకుండా ఏదైతే వైన్ షాపులు సంబంధించి బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాప్ ఉందండి. మీరు ప్రతి ఇంటికి కూడా వెళ్తా ఉంటే జీపులు వస్తున్నాయంట. జీపులు ఏంటంటే ఆ జీపుల్లో బెల్ట్ షాపుల్ని పట్టుకోవడానికి కాదు, బెల్ట్ షాపులు పెట్టుకోండి అని చెప్పి సరుకు ఇవ్వడానికి జీపులు తిరుగుతున్నాయంట ప్రతి వీధుల్లో. మీ ఇంట్లో పెట్టుకుంటారా బెల్ట్ షాపు, ఇగో బాటిల్ ఇస్తాం. లేకపోతే మీ ఇంట్లో పెట్టుకుంటారా, మీ షాప్లో పెట్టుకుంటారా, ఇగో బాటిల్ ఇస్తాం. అలాగా మొత్తం డోర్ డెలివరీలకు వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు దాకా బెల్ట్ షాపులకి జీపులు తిరుగుతున్నాయి. ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఇంటింటికి కూడా ఓ టైంకి బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతారేమో. హోమ్ డెలివరీ అంటే ఈ రకంగా ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వం ఉందనేది ప్రజలు ఒకసారి గమనించగలరు, అర్థం చేసుకోగలరు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ అసలు బెల్ట్ షాప్ అనేదే లేదే. ఓకే, నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే కదా. మరి ఇదే నారా లోకేష్ గారు, మరి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు? ఆయనకు వర్తించదా? ఆయన ఏమైనా మాట్లాడాడు? నోటుకు వచ్చిన మాటలు మాట్లాడాడు. అప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని గజ దొంగ కిందన, పిరుకోడు, రకరకాల మాటలు. మరి ఆయనకు వర్తించదా? ఇప్పుడు యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది కదా. మరి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు చేస్తేనేమో అంతానేమో మంచి, పక్కనోడు చేస్తేనే మట్టికి చెడ్డ. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మా అక్క చెప్తా ఉంది, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్ని బూతులు మాట్లాడాడండి? 10 బూతులు మాట్లాడాడు. మరి యాక్షన్ ఏది? యాక్షన్ ఏది? అందరికీ సమన్యాయమే కదా. సమన్యాయమే కదా. మొన్న ఆయన స్పీకర్ కింద ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు, బూతులు తిట్టాడు. స్పీకర్ కింద ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు. కాదు, మీరు కొంచెం బాగా తెలుగుదేశానికి భజన కొడుతున్నట్టు ఉంది. అయ్యో పాపం అని మీ దగ్గర అమ్మా ఆగమ్మా బాబు. హలో, నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే సేమ్ నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం ఉంటే ప్రత్యేక ప్రతిపక్ష హోదా కల్పించండి. ఖచ్చితంగా ప్రజల తరపున నుంచుని అధికార పక్షం, ప్రతిపక్షము సమాంతరంగా ఉంటే ఎప్పుడు కూడా ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇదే సేమ్ ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 ఎమ్మెల్యేలు వస్తే 3 ఎమ్మెల్యేలు బీజేపీకి వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇదే సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ కదా. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే సేమ్ గతంలో కూడా పీజేఆర్ గారు 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఆయనకుంటే, ఆయనకు కూడా నంబర్స్ లేవు, సంఖ్యాబలం లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరగాలి అని అంటే ఒక హెల్దీ డెమోక్రటిక్ సిస్టమ్ ఉండాలండి. ఇప్పుడు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము, మీకు అందరు ఎమ్మెల్యేలాగా మీకు కూడా సమానం అని అంటే దాంట్లో అక్కడ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ప్రతి ఎమ్మెల్యేకి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడడానికి ఉంటుంది. ఆ 2 నిమిషాలు 3 నిమిషాల బదులు నేను బయట నుంచి మాట్లాడతాను, ప్రజలకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నారు కదా. మీరు నిజంగా ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అక్కడ అసెంబ్లీలో ఉండి మాట్లాడతారు. అదే చెప్తున్నారు కదండి. అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో మనం ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ ఇవ్వకపోతే, మనం చెప్పాలనుకున్న ప్రజెంటేషన్ ఉన్నది ఒకటే ప్రతిపక్షము, ఆ ప్రజెంటేషన్ ఇవ్వకపోతే వెళ్ళి ఉపయోగం ఏంటి అనేది అది.
అన్ని పార్టీలు కొట్టుకోవడం ఏం లేదండి, ఉన్నది ఒకటే పార్టీ, ఉన్నది ప్రతిపక్షం ఒకటే పార్టీ. మరి మీరు ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలి, ప్రజల పక్షాన వాయిస్ రావాలి అని అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే దానికి సంబంధించి న్యాయం జరుగుతుంది తప్పితే ఇప్పుడు ఉన్నాయి 3 పార్టీలు 4 పార్టీలు ఉన్నాయండి. అండ్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు అలా కాదు, నేను అదే చెప్తున్నా, వాళ్ళు ప్రత్యేక హోదా తేలేరు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా మైనారిటీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మరి ప్రత్యేక హోదా ఇవ్వాలి కదండి. వీళ్ళు డిమాండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీల మద్దతు మేము ఉపసంహరించుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే చచ్చినట్టు ఇస్తారు. వాళ్ళు 242 ఎంపీలు ఉన్నాయి, 36, 37 ఎంపీలు వాళ్ళు షార్ట్ ఫాల్ ఉన్నాయి. వీళ్ళకున్న 20 ఎంపీలతో వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ పడిపోతుంది, ప్రత్యేక హోదా దానికి అందరూ అదే వస్తుంది. అప్పుడు 303 ఎంపీలు ఉన్నాయి, అది వేరు. ఇప్పుడు మేమేం గవర్నమెంట్ సార్ వినండి, మేము గవర్నమెంట్ లో లేము, మేము ఎంపీలు ఉన్నా రాజీనామాలు చేసినా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పడిపోదు. ఇక్కడ 242 ఎంపీలు బీజేపీకి ఉన్నాయి, తెలుగుదేశానికి ఈ ఎన్డీఏ కూటమికి 21 ఎంపీలు ఉన్నాయి. ఆ 21 ఎంపీలు మద్దతు ఉపసంహరించుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా గవర్నమెంట్ పడిపోద్ది. గవర్నమెంట్ పడిపోతే ఏమవుతుంది? ఆ డిమాండ్ అంటూ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. ఇంత పెద్ద గొప్ప అవకాశం ఎవరికి రాదు. ఆ స్థానంలో మేముంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ తెచ్చి ఉండేవాళ్ళు. ఏమండి నేను ఒకటి చెప్తాను, శివరాత్రికి పుష్కర్ ఘాట్ తప్పించి రాజమండ్రిలో ఏ ఘాట్లని శుభ్రాలు చేయలేదండి, తూతూ మంత్రం కింద చేస్తారు. ఆ పుష్కర్ ఘాట్ లో కూడా కొన్ని చోట్ల చూస్తే అవి ఏదైతే మీకు సపోర్ట్ రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్ ఇరిగిపోయినాయి, ఆ పైనంతా సూదిగా ముక్కలు కనబడుతున్నాయి. ఎవరైనా వెళ్ళి ఆ జనాల మధ్యలో దాని మీద కాలు వేస్తే కాలు తీసేసే పరిస్థితులు ఉంటాయి, ఆ రకమైనవి ఉన్నాయి. మరి ఏదైతే శివరాత్రి ఆ రోజు కార్తీక మాసమే సరిగ్గా చేయలేని వాళ్ళు రేపు పుష్కరాలు ఏం చేస్తారో అది కూడా చూస్తాం. అదేనండి కుంభమేళ